హే హలో హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు దివ్య. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే, మేమైతే శివరాత్రి రోజు ఏమేం చేసామా అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. మేమైతే ముందుగా ఆ శివుని దర్శనం చేసుకుందామని చెప్పేసి శివాలయంకి అయితే వచ్చాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటది. అదేంటో తెలీదు, టెంపుల్ కి రాగానే ఒక మంచి పీస్ఫుల్ వైబ్ అయితే వస్తది. సో మేమైతే ముందుగా టెంపుల్ కి అయితే వెళ్ళి దర్శనం బాగా చేసుకొని ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా మంది శివరాత్రి రోజు అయితే ఫాస్టింగ్ ఉంటారు, బట్ నేనైతే నా లైఫ్ లో ఎప్పుడు అలా ఫాస్టింగ్ అయితే లేను. బట్ మేబీ ఫ్యూచర్ లో ఉండొచ్చేమో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా హడావిడిగా ఉంటది, ఎందుకంటే ఈవినింగ్ ఇక్కడ పరస చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ అయితే శివరాత్రి రోజు చనిపోయిన వాళ్ళని తోడు తీసుకొస్తారు. సో అందుకే ఆ డప్పులు అనమాట. అండ్ నేనైతే ఆఫ్టర్నూన్ కర్రీ చేశాను. కర్రీ అయితే సూపర్ గా వచ్చింది. ఎక్కడికి వెళ్తా చెప్పండి. మేము ఈ రోజు మా గ్రామంలో ఈ సంవత్సరం కట్టిన అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అక్కడ పరస జరుగుతుంది అని చెప్పేసి. సో పరస అండ్ దేవుడిని కూడా దర్శించుకొని కొన్ని దీపాలు కూడా వెలిగిద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ ఇక్కడికైతే మేము చాలా లేట్ గా వచ్చామన్నమాట. అప్పటికే చాలా అయిపోయి, ఎందుకంటే చిన్నగానే చేశారు. బికాజ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా జరగొచ్చేమో. ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ చూసారా ఎంత బాగుందో. నేనైతే ఫస్ట్ టైం ఈవినింగ్ టైంలో వచ్చాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరైతే ఒక లుక్ వేసేయండి. మొత్తం నేనైతే ఓవరాల్ గా చూపించాను టెంపుల్ అంతా. సో ఫైనల్లీ ఇక్కడైతే నేను మీకు శివయ్యని చూపిస్తున్నాను, చూసేయండి. మంచిగా దర్శించుకోండి మీరు కూడానా. ఎక్కడికి వచ్చాం? శివరాత్రి తర్వాత రోజు మేమైతే బీచ్ స్నానాలకి అయితే వెళ్ళాం. మార్నింగ్ లేపేశారు గాయ్. ఎక్కడికి? ఆగిపోయింది. ఏం చేద్దాం అలా బాబు అక్కడ అది అలా చెప్తుందండి. మేము పాదయాత్ర చేస్తున్నామండి ఏరడికి. ఎవరి వల్ల తెలుసండి, బండదాని వల్ల బండి దాని వల్ల ఆగిపోయిందండి మా మీద. ఇక్కడ మా ఊళ్ళో అయితే చాలా హుషారుగా ఉన్నారు. సో చూసారు కదా. అండ్ మధ్యలో అయితే ఆటో కూడా ఆగిపోయింది. సో అందుకే మేమైతే అక్కడ నడుచుకుంటూ వచ్చాము. అండ్ మేము వచ్చేసింది ఇక్కడ ఎక్కడికంటే యారాడ బీచ్కి వచ్చాము. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా యారాడ బీచ్ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊరికి దగ్గరలో అయితే బీచ్ అంటే యారాడ బీచ్ అండ్ గంగవరం బీచ్. సో మేమైతే యారాడ బీచ్కి వచ్చాము. ఇక్కడైతే చూసారు కదా చాలా మంది ఉన్నారు.
అండ్ ఇక్కడైతే క్యూట్ క్యూట్ పప్పీస్ ఉన్నాయి, వాటికి కూడా స్నానం చేయించేస్తారో ఏంటో అని అవైతే చాలానే భయపడుతున్నాయి. మాతో వచ్చిన ప్రతి ఒక్కరు బీచ్ ని చూసి ఎంజాయ్ చేస్తుంటే మేము మాత్రం బయటే ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ శాండ్ తో అయితే టెంపుల్ ని కూడా తయారు చేసాము. అండ్ నేనైతే బీచ్ ని చూసి ఎంజాయ్ చేసే టైప్, బట్ మునిగే టైప్ అయితే అస్సలు కాదు. అండ్ ఎరడ బీచ్ కి అయితే ఒక స్పెషల్ గెస్ట్ వస్తారు, అది ఎవరో కాదు ఒడియమ్మ బంటి. లాస్ట్ లో అయితే చూపించేస్తాను, చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్, బై బై.